ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకు ముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కూటమి వాండ్రం గ్రామం ఉండి నియోజకవర్గం సందక సాంబశివరావు అండి. నేను శుభ్రమైన పనులు జరుగుతున్నాయి. పింఛనీలు కానీ ఆరోగ్యం సమస్యలు కానీ అన్నీ బాగానే చేస్తున్నారు. శుభ్రంగా ఉంటుంది. రోడ్ల మరమ్మతులు కానీ పంట కాలువల మరమ్మతులు కానీ డ్రైనేజీ మరమ్మతులు కానీ ఇవన్నీ శుభ్రంగా కూటమి ప్రభుత్వం వచ్చాక పని బాగా చేస్తున్నారండి. కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో పని చేసేది లేదు, ఏమీ లేదు. అంత అవినీతి పరిపాలన అంత అవినీతిగా చేశారండి కూటమి అది వైసీపీ ప్రభుత్వంలో. ఎమ్మెల్యే గారు ఎలా పనిచేస్తున్నారు? బాగా పనిచేస్తున్నారండి. మా పేరు పాలపత్రి రామలక్ష్మి అండి. ఉండి నియోజకవర్గం అండి. వాటర్ ట్యాంకులు కట్టించారండి రఘురామకృష్ణరాజు గారు. బాగా చేస్తున్నారండి పని ఏ లోటుపాట్లు లేకుండా చూస్తున్నారండి. బాగా తవ్వించారండి, బాగా చేశారండి. 10 లక్షలు ఎట్టి నీళ్ళ ట్యాంకులు కట్టించారండి. ఉండి నియోజకవర్గం బాగా చేయించారండి. ఇలాగే చేయితే బాగా మళ్ళీ రఘురామకృష్ణరాజు గారు రావాలి, ఎమ్మెల్యే అవ్వాలండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. మీరు అంతకుముందు 5 సంవత్సరాల పాటు చూసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు నా పేరు వరలక్ష్మి అండి. నియోజకవర్గం ఉండి అండి వాండ్రం. రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే అయ్యాకండి చాలా బాగుందండి. ఇంతవరకు జగన్ గారు చేసినా ఏం బాగోలేదండి, అసలు నచ్చలేదండి మాకు. రోడ్లు బాగాలేదండి. ఏ ఊరైనా వెళ్ళాలన్నా రోడ్లు మొలంచి గోతున ప్రయాణాలు చేయాలని భయం వేసిందండి. అసలు బాగాలేదండి జగన్ గారి ప్రభుత్వం. ఏదో డబ్బులు ఇస్తున్నాడు అనుకుంటున్నాం కానండి, డబ్బులు తినేస్తున్నారు కానండి ప్రయాణాలు బాగోలేదు. ఆయన వల్ల చాలా ఇబ్బందులు అయిపోయినాయండి జగన్ గారి వల్ల. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఎమ్మెల్యే గారికి చాలా బాగా చేస్తున్నారండి. ఆయనకి నమస్కారం అండి. ఆయన ప్రభుత్వం చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఆయన ఈ వచ్చే అయ్యంలో కూడా ఆయనే ఎమ్మెల్యే అవ్వాలని మేము కోరుకుంటున్నామండి. జగన్ గారి అయ్యంలో మంచినీళ్ళు కూడా బాగుండి కదండి, మురికి నీళ్ళు అవి వదిలిపోరండి. ఇప్పుడు రఘురామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యాక చాలా బాగుంటున్నాయండి, చాలా బాగానే ఉంటున్నాయండి. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చి కానీ రేషన్ షాపులు కాడకండి మేము ఏ పనికి వెళ్ళి వచ్చినా ఆ షాపుల కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నామండి. ఇంటికి వస్తే కొంతమంది తీసుకుంటేవారండి కానీ కొంతమంది తీసుకుంటేవారు కదండి, వెళ్ళిపోయేవారండి. అప్పుడు మాకు కూడా అయ్యో వెళ్ళిపోయారు, బియ్యం లేవు, ఎక్కడైతే ఇచ్చేవారు కదండి, ఆయన అక్కడే ఇచ్చేవారు, ఇక్కడ లేవని చాలా అనేసేవారు అండి. ఇప్పుడంటే చాలా బాగా 15 రోజుల దాకా తీసుకోమని అంటున్నారని మేము చాలా బాగా తీసుకుంటామండి. ఇక్కడ అభివృద్ధి చెందుతుందండి. ఎందుకంటే మనకి గత 5 ఏళ్లుగా మనం ఎప్పుడు మన ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూసిన పరిస్థితుల్లో నిజంగా ప్రజలందరూ మంచి తీర్పునిచ్చి చంద్రబాబు నాయుడు గారిని మన సీఎం గా చేయడం వల్ల మనకి ఈ రోజు పోలవరం అత్యంత వేగవంతంగా జరగడానికి ఆస్కారం ఉంది. ఆ పోలవరం ఎప్పుడైతే మనకి పూర్తవుతుందో రైతులందరూ మన రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. మన కూటమి ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్ట్ ని అత్యంత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తారని మేమంతా ఆశిస్తున్నాం. అసలు చంద్రబాబు నాయుడు గారు ఉండడం వల్లే ఇదంతా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇది అమరావతి రాష్ట్రమా లేకుంటే ఇంకొక 3 రాష్ట్రాల అన్నది కాదు మనకి ఇప్పుడు ప్రశ్న. ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు 99 టీవీ నుంచి వచ్చారా? ముందుగా నా పేరు గణేష్ అండి. నా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం వల్ల ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా లేదా అంటే ఖచ్చితంగా కూడా 100కి 150% కూడా కూటమి ప్రభుత్వం వల్లే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. ఎందుకంటే ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని కానీ ఆంధ్ర రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని కానీ ఈ రెండింటిని ఫుల్ఫిల్ గా అభివృద్ధి చేయాలంటే కేవలం కూటమి ప్రభుత్వం వల్ల. ఎందుకంటారా, మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగినటువంటి పార్టీలు జనసేన బీజేపీ ఈ రెండు కూడా కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి అనేకమైన నిధులు తీసుకొచ్చి ఈ పోలవరాన్ని కానీ ఈ అమరావతిని కానీ పూర్తి చేయడం జరుగుతుంది. ఈ రెండు కనుక పూర్తయినట్లయితే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. అలాగే ఇప్పటికే చూస్తున్నాం అనేక రకాలైనటువంటి పరిశ్రమలు మన రాష్ట్రానికి తరలి వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని నా యొక్క భావన. మా ఉండి ఎమ్మెల్యే శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదట ప్రభుత్వం ఏర్పడగానే వచ్చింది వర్షాకాలం. రైతులకి సాగునీరు ఎంత అవసరమో ఆయన గ్రహించి వర్షాకాలం అయినా సరే జేసీబీలతోటి కాలువల్ని ప్రక్షాళన చేయించి సాగునీరుకి ఆటంకం లేకుండా
యుద్ధ ప్రాతిపదికన సొంత నిధి, సొంత ఫండ్ ఏర్పాటు చేసి ప్రజల నుంచి, కొంతమంది వాళ్ళ మిత్రుల నుంచి ఫండ్ సేకరించి ఒక నిధి ఏర్పాటు చేసి మరి కాలువల్ని ప్రక్షాళన చేశారు. గత ప్రభుత్వంలో ఏమైందంటే వేసవికాలం అంతా వదిలేసి కేవలం వర్షాకాలం వచ్చేసరికి జేసీబీలతోటిని ఈ మిషన్లతోటి ఏదో తాత్కాలిక చర్యలు చేసేవారు. కానీ మా నాయకుడు, మా ఎమ్మెల్యే గారు, మా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఈ సంవత్సరం మే నెలలో ఏదైతే కాలువల పూడికలు ఉన్నాయో అవన్నీ యుద్ధ ప్రాతిపదికన ఫండ్ మన రాష్ట్రంలో ఫండ్ ఉన్నా లేకపోయినా ప్రైవేట్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రతి కాలువల్ని ప్రక్షాళన చేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా తాగునీరు యుద్ధ ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి వాటర్ ఫిల్టర్లు అన్ని ఏర్పాటు చేసి కాలువ గట్ల మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళకి ఇబ్బంది కలగకోకుండా వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళని ఖాళీ చేయించి కాలువలు తవ్వే ప్రయత్నం చేసి నిజంగా మా ఉండి నియోజకవర్గాన్ని అనేక విధాలుగా ఆయన అభివృద్ధి చేస్తున్నారు.